ఈ ఆకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలిగి ఉంటుందంటే నమ్ముతారా? అలాగే ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించే, అలాగే బరువు తగ్గడంలో ఎంతో సహాయపడే, ఇంకా బీపీని నియంత్రించే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఆకుతో ఈరోజు మనం వంట అయితే చేసుకోబోతున్నాం. మరి ఆ ఆకేంటో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆ ఆకుతో మనం పప్పు అయితే ఈరోజు చేసుకోబోతున్నాం. అదేంటా అనుకుంటున్నారా? మునగాకండి. మరి ఈ మొరింగా లీవ్ అంటే మునగాకుతో పప్పు అయితే చేసుకోబోతున్నాం. మరి ఈ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? నేనైతే కుక్కర్లో 1 కప్ అయితే పప్పు వేస్తున్నాను. పప్పు శుభ్రంగా కడిగేసి నేను నానబెట్టేశాను. ఆ తర్వాత 2 టమాటాలు, అలాగే 1 చిన్న ఉల్లిపాయ, అలాగే 6 వరకు పచ్చిమిర్చి, ఇంకొంచెం చింతపండు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలామంది మునగాకంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం లైట్గా మెంతాకులాగా కొంచెం చిరుచేదు ఉంటుందండి. మరి ఆ చేదు అనేది తెలియకుండా కమ్మటి రుచిగా మనం పప్పు చేసేసుకుందాం. ఇలా నేనైతే కొంచెం కరివేపాకు వేశాను. అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఇందులో నేను 6 అయితే వేశాను. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకైతే ఇందులో వేసేస్తున్నాను. మునగాకుని ఎక్కడ కాడాలనేవి లేకుండా అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇది కడుక్కుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల పసర వాసన కానీ లేదా చేదు అనేది కానీ ఏమీ ఉండదండి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ మునగాకులోని. మరి ఇలా అయితే నేను 2 కప్పులైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకైతే వేశాను. మనం 1 కప్పు కందిపప్పు తీసుకున్నట్లయితే 2 కప్పుల వరకు మునగాకైతే వేసుకోవాలి. నొక్కి పెట్టి వేసుకున్నట్లయితే ఆకు ఎక్కువగా పడుతుంది. అలా మనకి ఆరోగ్యాన్ని అందిస్తుందండి ఈ మునగాకు. అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూసారా, నేనైతే ఇలా అన్నీ కలిపి ఇందులో వేసేసుకున్నాను. మీరు ఒకవేళ విడిగా కూడా ఉడికించుకోవచ్చండి. చిన్న మంట మీద పప్పు అయితే ఉడికించేసుకున్న తర్వాత మునగాకైతే చివరిలో వేసుకుంటే సరిపోతుంది. మనం విడిగా వండుకోవాలనుకుంటే ముందు పప్పు ఉడికించుకుని ఆ తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పప్పు ఉడికిన తర్వాత మాత్రమే టమాటా, చింతపండు, మునగాకు వేసుకోవాలి. అలా అయితే మనకి బాగుంటుంది. నేనైతే మీకు ఈజీగా, ఇది బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా తయారు చేసుకునే విధంగా అయితే మీకు చెప్తున్నాను. అలాగే నేనైతే 1 అర స్పూన్ వరకు పసుపు వేశాను. అలాగే కారం అయితే 1.5 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. కారం ఎక్కువగా ఉన్నట్లయితే పప్పు మనకి మంచి టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేనైతే కారాన్ని 1.5 స్పూన్ వరకు వేశాను. ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చాలామంది కుక్కర్లో పెట్టినప్పుడైనా మామూలుగా అయినా ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు. కానీ అటువంటి సమస్య ఏమీ ఉండదండి. కుక్కర్లో ఉప్పు వేసినా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి పప్పు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, అలాగే మునగాకు 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి వాటర్ అయితే 3 కప్పులు అయితే వేస్తున్నాను. చక్కగా మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ పప్పు మరీ గట్టిగా ఉందనుకుంటే తర్వాత అయినా వాటర్ కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను. కరెక్ట్గా మనకి ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నానండి. కాబట్టి నేనైతే పప్పు అయితే ఇంతవరకు తీసుకున్నాను. అంటే ఇది పావు కేజీ కప్ అండి. కాబట్టి నేనైతే 200 గ్రాముల వరకు పప్పు తీసుకున్నాను. మునగాకైతే ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు అయితే ఫుల్గా వాటర్ వేస్తాం కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఇది 4 నుండి 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. పర్ఫెక్ట్గా 5 విజిల్స్ వచ్చినట్లయితే మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. మీకు పప్పు బద్దలాగా కావాలనుకుంటే 4 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే 4 విజిల్స్ మాత్రమే రానిచ్చానండి. ఇదిగోండి మూత అయితే తీసేసాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి ఒకసారి. చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది. మెంతాకు, టమాటా అలాగే అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. చూసారా ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ విధంగా అయితే పప్పుగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇది మనం రుబ్బుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మెత్తగా అయిపోకుండా, అంటే చిమిడిపోయినట్లుగా అవ్వకుండా 4 విజిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా పప్పు అయితే ఉడికిపోయింది. దీనిని రుబ్బుకొని అయితే మనం తాలింపు పెట్టుకోవాలి. మనం కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పు అయితే మళ్ళీ 5 నిమిషాల పాటు అయితే చిన్న మంట మీద
ఉడకనివ్వాలి. అప్పుడే మనకి పప్పు అనేది రుచిగా ఉంటుంది. చాలామంది కుక్కర్ మూత తీయగానే పోపు పెట్టేసి దించేస్తూ ఉంటారు. అలా కాదండి. కర్రీ కానీ పప్పు కానీ ఏదైనా సరే మనం కుక్కర్ మూత తీసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నట్లయితే పప్పు అనేది మనకి మంచి కమ్మటి టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించిన తర్వాత ఇప్పుడైతే పప్పు రుబ్బుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం వాటర్గా ఉన్నదైతే పక్కకి తీసేసుకుని ఆ తర్వాత రుబ్బుకోవాలి. అలా అయితే మనకి పప్పు అనేది త్వరగా మెదుగుతుంది. కాబట్టి నేనైతే ఇలాగ ఉన్నదైతే ముందు కొంచెం లిక్విడ్గా ఉన్నదైతే తీసేసాను. ఆ తర్వాత పప్పు గుత్తి తీసుకుని ఇదైతే నేను రుబ్బేసుకుంటున్నాను. పప్పు ఇలా రుబ్బుకున్నట్లయితే పప్పు మనకి చాలా బాగుంటుంది. అక్కడక్కడ పప్పు తగులుతూ అలాగే మనకి మెంతి ఆకు తగులుతూ చాలా బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా అయితే అంతా బాగోదు. మనం ఇది రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూసారా, నేనైతే ఇలా కలిపాను. మరీ మెత్తగా అయితే రుబ్బేయలేదు. ఇలా రుబ్బుకున్నట్లయితే మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇలా రుబ్బేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టాం కదా, కొంచెం చారులాగా ఉన్నది, ఇదంతా కూడా ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనకి ఇప్పుడే మనం ఎంత అయితే మనకి పలుచన చిక్కగా అనేది చూసుకోవాలి. ఈ చిక్కదనం చాలు అనుకుంటే కనుక మనం పోపు పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం పలుచగా కావాలి అనుకుంటే పప్పులో వేడి నీళ్ళు ఉంటాయి కదండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కానీ బాగా వేడిగా ఉన్న వాటర్ కానీ కలుపుకోవాలి. చల్లటి వాటర్ కలిపినట్లయితే పప్పు అనేది చద్ది వాసన వస్తుందండి. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పప్పు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాటర్ పోసేయకుండా కొంచెం వేడి చేసి పోసుకున్నట్లయితే పప్పు అనేది బాగుంటుంది. లేదంటే అది కాసేపటికే చద్ది వాసనలాగా వస్తుంది. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మన పోపు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ తాలింపు దినుసులు ఇందులో అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవి మాత్రమే వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. పప్పు వద్దనుకునే వాళ్ళు పోపు దినుసులు అయితే అవాయిడ్ చేయొచ్చు. వట్టి ఎండుమిర్చి, కరివేపాకు అలాగే వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర ఇవి మాత్రం వేసుకుని అయితే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు అలాగే మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసాను. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. నేను పప్పులో కూడా వెల్లుల్లి వేశాను కదా, ఆ విధంగా వెల్లుల్లి వేసుకున్నట్లయితే ప్రతి కూరలోనూ వెల్లుల్లి వేసుకున్నట్లయితే వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం అనేది శుద్ధి అవుతుందండి, పలుచబడుతుంది. అలాగే ఇంకా వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా వెల్లుల్లి వంటల్లో ఎక్కువగా వాడుకున్నట్లయితే బాగుంటుంది. నేనైతే ముందుగా పప్పులో కూడా వేశాను. అలాగే ఇప్పుడు కూడా ఇందులో ఒక 8 వరకు రెబ్బలు వేశాను. ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. పోపు ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు. సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు అండి. చాలామంది ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ రెండు కూడా వేసేసి ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుని కలిపేసుకోవడమేనండి. తిరగమూత అంటారు కదా, ఇది తిరగమూత వేసేసుకోవడమే. ఈ మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దీంట్లో వడియాలు కానీ లేదా మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, అవి కానీ సైడ్ డిష్గా పెట్టుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మునగాకు బరువు తగ్గడానికి బాగా పనికొస్తుందండి. ఇంకా దీంట్లో విటమిన్ సి ఉంటుంది. అలాగే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది తినడం వల్ల మెటబాలిజం అనేది బాగా పెరుగుతుందంటండి. కాబట్టి మునగాకు తినడం వల్ల రక్తం కూడా పడుతుందండి. రక్తహీనత ఉన్నవాళ్ళు మునగాకు అయితే తప్పకుండా ఎక్కువగా తీసుకోండి. ఈ విధంగా అప్పుడప్పుడు పప్పులో కానీ లేదా దీన్ని ఇంకా చాలా రకాలుగా కర్రీస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు కావాలంటే నేను మీకు చేసి పెడతాను, చూడండి ఒకసారి. అలాగే మన పప్పు అయితే వేసేస్తున్నానండి. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు పప్పు అయితే ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన పప్పు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా దీనిని వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకుని నచ్చిన పచ్చడితో కానీ వడియాలతో కానీ ఎంజాయ్ చేసేయండి. చూసారు కదా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అలాగే
ఇందులో విటమిన్స్ అనేవి ఎక్కడికి పోవండి. చక్కగా మరి మన పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. మరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. మరి ఇంకా ఒక పట్టు పట్టేయడమేనండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.